ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా స్మిత్ తాత్కాలిక సారథిగా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక వన్డే టోర్నీలో మొత్తం 8 జట్లు భాగం కాగా గ్రూప్ ఏలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ను ఎలిమినేట్ చేసిన భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. మరోవైపు గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ నాకౌట్ చేసి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో తొలి సెమీస్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా పోటీ పడనున్నాయి. ఇక దుబాయ్ వేదికగా టీమిండియా, ఆసీస్ మధ్య మంగళవారం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత స్పిన్ దళం మొత్తం పటిష్టంగా ఉంది. అందుకే వరుణ్ చక్రవర్తి ఒక్కడితోనే కాదు, ఆ జట్టులోని మిగతా స్పిన్నర్లతోనూ మాకు ప్రమాదం పొంచి ఉంది. అయితే ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటున్నామన్న విషయంపైనే ఈ మ్యాచ్లో మా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా మిడిల్ ఓవర్లో స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడం అత్యంత కష్టతరమైనది. అదే మాకు అతిపెద్ద సవాల్ కాబోతుంది. అయితే మేము వారిపై ఎదురు దాడికి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని స్మిత్ హిందుస్థాన్ టైమ్స్లో వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియాతో మ్యాచ్ సన్నాహాల గురించి మాట్లాడుతూ 2 రోజులు ముందుగానే దుబాయ్కు చేరుకోవడం మాకు సానుకూల అంశమనే చెప్పాలి. ప్రాక్టీస్కు కావలసినంత సమయం దొరికింది. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం వచ్చేంత వరకు మేము ఏ వేదిక మీద ఆడాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు మేము ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లేదంటే న్యూజిలాండ్ స్థానంలో మేము పాకిస్తాన్ విమానం ఎక్కాల్సి వచ్చేది. ఏదేమైనా దుబాయ్ పిచ్ను అర్థం చేసుకున్నందుకు మాకు కాస్త సమయం చిక్కింది అని 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. అయితే న్యూజిలాండ్తో నామమాత్రపు మ్యాచ్లో మాత్రం ఈ మిస్టరీ స్పిన్నర్ దుమ్ము లేపాడనే చెప్పాలి. తనకు చెత్త రికార్డు ఉన్న దుబాయ్ మైదానంలో అద్భుతమైన ప్రదర్శనతో ఆ అపవాదు చేర్పేసుకున్నాడు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసిన వరుణ్ 42 పరుగులు ఇచ్చి ఏకంగా 5 వికెట్లు కూల్చాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.